నమస్తే. ఎందరో మహానుభావులు మరియు మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అశుభ దినంగా భావిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా అందించండి. మరి ఎందరో మహానుభావులు అదేవిధంగా మన ఊరు మన ముచ్చటలో మొట్టమొదటిసారిగా మరి ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎందరో మహానుభావులు మన ఊరు మన ముచ్చట్లో ఛానల్‌కు ఈ వీడియో తప్పకుండా వర్తిస్తుందని, అంటే ఈ ఛానల్‌కి అర్హత సాధించిందనేది నా యొక్క అభిలాష, ఆకాంక్ష. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు దిడ్చుకుంటుంది కట్టుకున్నది, పాడెత్తడానికే స్నేహమన్నది, పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, పోయినోళ్ళ తీపి గుర్తులే ఉన్నవాళ్ళు నిలుపుతారు, నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది, చావు పుట్టు కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది, చావు పుట్టుకలన్నయి ఆడుకుంటాయి, చావు లేని స్నేహమే తోడు వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, దోస్తులందరికీ కూడా ఒక బాధాకరంగా ఒక మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు మన శ్రేయస్సు నా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మన ఎందరో మహానుభావులు మన ఊరు మన ముచ్చట్లకు, అదేవిధంగా వీటికి కాకుండానే అనునిత్యము నా శ్రేయస్సును, నా అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి ఈరోజు మా చిన్ననాటి బాల్య స్నేహితుడు కటికెల యాదవ్ సమాజం నుండి కటికెల కుమార్ యాదవ్ గారు స్వర్గస్థులైనారు, పరమపదించారు. వారికి కన్నీళ్లతో మనము వీడుకోలు తెలుపుకుందాం. అదేవిధంగా నేను ఆల్రెడీ గత శివరాత్రికే మా మిత్రుల గురించి నేను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడే నాకు కొద్ది గంట క్రితమే తెలిసింది. ఆ దిగ్భ్రాంతికరమైన వార్త విని నేను కొంచెం ఇప్పటివరకు వెళ్ళలేదు. కొన్ని పనులు ముగించుకొని బయలుదేరమని అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక బాల్య స్నేహితుడిని కోల్పోవడం జరిగింది. ఆ బాధ కోల్పోయిన వ్యక్తికే తెలుస్తుంది. ఎందుకంటే సహజంగా అందరం మర్చిపోతుంటాం స్నేహితులను, కానీ అనుక్షణం మన అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మరి మా ఆప్తమిత్రుడు బాల్య స్నేహితుడు కటికెల కుమార్ యాదవ్ గారి ఆత్మ శాంతి చేకూరాలని, పిలిస్తే పలికిన ఆప్తమిత్రుడు ఇక పలకడు అనే విషయాన్ని గుండెలోనే అది పెట్టుకుంటూ వారు ఆ భగవంతుని పాదాల చెంతకు చేరుకోవాలని, వారికి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి భార్య పిల్ల కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి అభివృద్ధి పథంలోకి దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ, మరి వారి లేని లోటు ఎవరం కూడా పూడ్చలేము. అతి చిన్నతనంలోనే పరమపదించాడు. అది ఒక రకమైన ఇంకా బాధ. మరి నా బాల్యమిత్రునికి మరొకసారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుని పాదాల చెంతకు చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.